మరి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని అతని రెక్కల ఆరోగ్యం కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయ కాలమున ప్రియ బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. లోకంలో భయభక్తిని కనపరచవలసిన వారికి గొప్ప నిరీక్షణాస్పదంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు నీతి సూర్యుడు ఉదయించును అని రాయబడింది. ఈ లోక సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు, కానీ నీతి సూర్యుడు అని అంటే భయభక్తులు అన్న ఒక మాటలో దేవుడు అంటే సద్భావన కలిగి భయం చూపిస్తున్న ఆయన జనుల ఎడల ఆ నీతినే సూర్యుడి బలంలాగా ఉదయించబోతుంది. హల్లెలూయా. ఆ నీతియే సూర్యుడి బలంలాగా ఉదయించబోతుందంటే చాలా సంవత్సరాల నుంచి మరి చాలామంది నీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి లోక సామెతల్లో ఏంటంటే చెడ్డవాడికి మంచి దినాలు ఉన్నాయి, మరి ఎట్లా పడితే అట్లా ఉన్నవాడికి ఈ రోజులో అన్నీ గడుస్తున్నాయి, భయభక్తి కలిగిన వారికి చూసే వాళ్ళే లేరని లోక సామెతల్లో మరి యాసంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఎంతమంది భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవిస్తున్నారో, ఆయనను బట్టి నీతిని కొనసాగిస్తున్నారో, మీ యొక్క భయభక్తులకు పంటగా మీ దేవుడు మీ కొరకు ఉదయిస్తున్నాడంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. ఆమేన్. మన నీతి ఎలిజిబుల్ అయినట్టుగా మన పక్షాన దేవుడు ఉదయిస్తే మనకు ఆరోగ్యము, రెండవది గంతులు వేసే భాగ్యము ఏంటంటే మన భక్తిని దేవుడు చూసినప్పుడు కొవ్విన దూడ లాంటి ఆనందం కలుగుతుంది. కొన్నిసార్లు మనం నివేదిస్తుంది దేనికి, ఎవరు దీనికి కేంద్రంగా ఉన్నారన్నది ఈ విషయంలో మమ్మల్ని గమనం లేకుండా ఏదో గుడ్డిగా పోతున్న భక్తిలాగా ఉంటుంది. నువ్వు గుడ్డిగా పోవట్లేదు, నీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు గుడ్డిగా చేయట్లేదు, నీ దేవుడు నీ పక్షాన ఉదయించాడు. నువ్వు గుడ్డిగా నమ్ముకోలేదు, నీ అందు దేవుడు కార్యశీలిగా ఉంటున్నాడంటే ఒక్కసారి గంతులేసి ఆయనను మహిమపరుస్తా. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు క్వారంటైన్ పరిస్థితుల్లో, నిర్బంధ స్థితిలో మరి ఎవరు వాళ్ళు బందీలుగా ఉంటున్న ఈ సమయంలో తన బిడ్డల పక్షాన ఆ నీతిశూరుడు ఉదయిస్తాడు అని అంటే ఆ ఆరోగ్యాన్ని, ఆ శ్రేష్టతను వారికి కలిగించని ఉద్దేశించాడన్నది గొప్ప ఆశాజనకంగా ఉంటున్న మాట. ఈ మాటని స్మరించుకుంటున్నప్పుడు హృదయము దేవుని యొక్క ఆసక్తిని ఎక్కువగా చూపిస్తూ ఇంకా ఏ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, అదే 3:16లో, మలాకి 3:16లో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆమేన్. ఆసామాసి కాదండి. ఈరోజు భయభక్తులు కలిగిన వారికి పరితపన ఎక్కడైనా ఆయన సన్నిధిని పోనించుకోరు. వారి హృదయం పరితపిస్తూనే ఉంటుంది దేవుడి వైపుకి. అయితే ఇక్కడ లేఖన భాగాల్లో కూడా చదివినట్లయితే భయభక్తులు కలవారు ఒకరికొకరు మాట్లాడుకొనుచుంటుండగా, ఈరోజు చర్చిలు మూయబడ్డాయి, జనాలు బయటికి రావద్దంటున్నారు. కానీ
కానీ ఆయన సన్నిధిని బట్టి జీవించేవాళ్ళు ఆయన యొక్క మాటలు చర్చించుకోవడంలో కూడా దేవుడు వింటున్నాడంటే ఆమేన్. నాకు అనిపించింది ఈ కాలానికి దేవుడు ఫోన్ ద్వారా ఈ విధంగా మాట్లాడుకోవడానికి ఇది ఒక చర్చగా ఆయన సన్నిధిని ఏం మాట్లాడుతున్నాం అన్నది, ఎవరు చూస్తున్నారా అన్నది, ఈరోజు ఆ భయభక్తితో కూడిన నీ మాటల సంభాషణ దేవుడు ఆయన నిమిత్తం అయితే అది ఆయన చూస్తున్నాడు అన్నది నీకు శుభం కలుగుతున్నది. హల్లెలూయా. అందుకే దేవుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొక్కి ఆలకించెను. ఏమని? మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు ఆమేన్. హల్లెలూయా. ఆయన చూడడమే కాదు వారి జాబితా రాసుకుంటున్నాడంట. ఆమేన్. చూడండి, భయభక్తి అనేది చాలాసార్లు ఒకరు చూసే వరకే, ఒకరు ఎదుటి వాళ్ళు మనం ప్రశంసించే వరకే. మరి సందర్భంలో ఎవరు చూడకపోతే మనం సొంతతనంలో భయభక్తి ఉన్నదా లేదా అన్నది నేను ఒక కామెడీ జోక్ చూశాను. మీరు సొంతతనం అనే విషయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫోన్లో ఏం చూస్తారనేది ఆ వ్యక్తిత్వమే మీ అసలైన స్వరూపం. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ ఏంటంటే మీ అభిలాషలో మీరు ఉంటారు, అవే మీరు ఫోన్లో మీరు వెతుక్కుంటుంటారు. అయితే ఇది ఒక జోక్ కిందైనా ఒంటరిగా ఉన్నప్పుడు చూసేవాడిగా దేవుడు ఉన్నాడంటే ఒంటరిగా ఉన్న భయభక్తిని కేంద్రీకరించి ఆయన సన్నిధిని బట్టి భయపడుతున్న వారికి ఈరోజు ఎక్కడుంటారని రాయబడింది? ఆయన యొక్క భయభక్తులు కలిగిన వారి కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకార్థంగా గ్రంథము ఆయన సముఖంలో ఉన్నదంట. ఆమేన్. ఈరోజు లైవ్ కార్యక్రమం అని అంటే ఎంతమంది వీక్షిస్తున్నారో, కానీ దేవుడు ఈ యొక్క సంభాషణ వింటున్నాడంటే ఈ మాటలు ఆయన గ్రంథంలో చేర్చబడుతున్నాయి, ఆయన వినికిడిలో వెళ్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇటు భాగ్యాన్ని మనకిస్తున్నాడు. అందుకే దేవుడి యొక్క మహిమలో ఈ యొక్క విలువల్ని మనం కొన్ని చిన్న చిన్నవి ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదని నిస్సహాయ నిస్సత్తు కలిగి ఉంటాం. కానీ బైబిల్లో దేవుడి కళ్ళనేమోనని వెతుకు వారు ఎవరున్నారంటే అందరూ పశుప్రాయులై వెతకలేకపోతున్నారంట. ఒంటరిగా ఉన్న, బహిరంగంగా ఉన్న, ఆయన సమాజంలో ఉన్న, ఆయన ఉన్నాడు అన్న ఒక భావనతో మనం చేయాల్సింది ఏంటంటే యథార్థత యొక్క నివేదింపు. దేవుడు నీ యందు ఉంటున్న భయభక్తిని చూపిస్తే మరి విషయంలో ఆయన సేవించే వాడివిగా ఆమెగా నువ్వు ఉంటావు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క మాట, ఒక్కరున్న ఇంట్లో ఉన్న బందీలుగా ఉన్నారు, ఆయన సన్నిధికి వెళ్తున్న భాగంలో ఆ భయభక్తి కలిగిన వారి స్మరణ, వారి పేరు, వారి చర్చ దేవుని సన్నిధిలో ఉంటుందంటే ఒక రకంగా భయపడాలి, ఇంకొక రకంగా చూస్తున్నాడు అన్నది ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఈ యొక్క విషయంలో దేవుడి యొక్క నీతి విలువల్ని మనం స్మరించుకుంటున్నప్పుడు మన మనస్సు ఆసక్తిని పొందగలుగుతున్న అంశము దేవుడు మనకు ఉంటున్నాడంటే యెషయా 4:3 యెషయా 4:3 సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుని పేరు పెట్టుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా దాఖలైన వారికి అంటే ఆయన మనల్ని, మన భక్తిని, మన జీవిత శైలిలో ఆయన ఎందుంటున్న భయభక్తిని దేవుడు చూస్తున్నాడు అన్నది మరి అక్కడ రాయబడిన రీతిగా. హల్లెలూయా. ఈ వచనంలో ఏమని రాయబడిందంటే సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై. ఆమేన్. నిలువబడిన శేషించిన అంటే భయభక్తి
ఎడల ఆయన దృష్టిస్తున్నాడు. వారిని ఆ గ్రంథంలో వారి యొక్క పేర్లు రాస్తున్నాడు. ఈరోజు ఆ యొక్క జాబితాలో ఎవరున్నారని ప్రశ్నించుకుంటే ఆయనను సేవించిన వారికి ఆ విలువ ఉంటుంది. అయితే ఆ విలువకుంటున్న ప్రాధాన్యత ఏంటంటే అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టింది. జీవము పొందడానికి హల్లెలూయా. దాఖలైన వారికి ఆ జీవము, ఆ పరిశుద్ధులని పేరు, ఆ ఉన్నతిని దేవుడు కలిగించడానికి అక్కడే చివరి వచనం చూసుకుందాము. పగలు ఎండకు నీడకు గాలి వానకు ఆశ్రయముగా చాటుగా పర్ణశాల ఒకటి ఉండును. ఆమేన్. ఆ జీవంకి సంరక్షకులుగా ఆశ్రయం కూడా ఉంటుందంట. హల్లెలూయా. ఆ అధ్యాయంలో చాలా మెలకువలు రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు భయభక్తి కలిగిన వారికి ఒక గ్రంథంలో వారి పేరు, అంతేకాదు ఆ యొక్క గ్రంథంలో రీత్యా మనకు కల్పించాల్సింది ఏంటంటే జీవము పొందటానికి. అంతేకాదు ఈరోజు ఆ జీవంలో మనకు ఆశ్రయం కల్పించడానికి ఆ పేర్లు లిఖించబడుతున్నాయంటే హల్లెలూయా. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆ నీతి సూర్యుడు మరి చాలా విలువను మనకి, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడంటే, నాకు కూడా ఈ మధ్య కాలంలో ఒక విషయం మనలో మరి విమర్శగా వెళ్తుందంటే ప్రతి ఒక్కరు దాని విషయమే మాట్లాడతారు. ఈ వైరస్ విషయమై మాట్లాడుతున్నప్పుడు, వైరస్ ఉంటున్న ప్రభావం కోసం మాట్లాడుతున్నప్పుడు కాలజ్ఞానంలో ఉన్న విషయాల్లో చాలామంది ఈ శాస్త్రాన్ని చెప్పడం నేను గమనించాను. అయితే ఈరోజు నీ యొక్క భయభక్తికి యెహోవా నీతిశూరుడుగా ఉదయిస్తాడంటే అతని బట్టి నీకు ఆరోగ్యము, అతనిని బట్టి నీకు మరి సంతోషం కలుగుతుందని వ్రాయబడింది. ఈ యొక్క మరి సంతోషము దేవుడు సూర్యుడుగా నీ జీవితంలో ఉదయించిన వాక్యంలోనే ఇవన్నీ దొరుకుతాయంటే, ఇప్పుడు కాలజ్ఞానంలో ఉంటున్న మరి విషయాలు గమనిస్తే సూర్యుడు మరి ఈ గ్రహాల బలంలో ఎన్నో దోషాలు ఉన్నప్పటికీ ఇట్లా జరుగుతుందని చాలామంది శాస్త్రం చెబుతూ ఉన్నారు. శాస్త్రంలో మరి ఇవన్నీ గ్రహాల దోషాలను బట్టి చెబుతున్నాయి అన్నది. ఈరోజు దేవుడు మనకి నీతి సూర్యుడుగా ఉంటున్నాడంటే ఆయన మన జీవితంలో ఉదయించాలనుకుంటే ఈ లోకంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, వాటి పరిధి, వాటి కక్షలో ఉంటున్న విలువల్లో సమయాల్లో ఒక సమయం మంచిది, ఒక సమయం దోషం, ఒక సమయం మరి పర్వాలేదనే విధంగా సమయాల్లో దోషాలు ఉన్నాయి, ఉదయాలలో దోషాలు ఉన్నాయి, సందర్భాల్లో దోషాలు ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు యొక్క నీతి రోజు నీకు నీ భక్తికి, భయభక్తికి నీతి సూర్యుడిగా ఉంటున్నాడంటే అది ఈ లోక సూర్యుడితో కాదు. హల్లెలూయా. నీ దేవుని యొక్క సూర్యముగా నీ జీవితంలో వెలగాలి అంటే మనకు కనిపిస్తున్న ఈ లోక సూర్య చంద్రులతో సంబంధం లేక, హల్లెలూయా, ఈ యొక్క విషయంలోనే పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే 84వ కీర్తన 11వ వచనంలో నీ దేవుడైన యెహోవాయే నీకు సూర్యుడుగా కేడముగా ఉన్నాడని రాయబడి ఉన్నది. ఏమని రాయబడినది? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహిస్తాడు. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. ఆయన సూర్యుడిగా ఉంటాడు కాబట్టి మేలు చేయకుండా మానడు అన్నది. సూర్యుడు అనగానే ఈ లోక సూర్యుడు అన్నది, ఈ లోకంలో సూర్యుడు రోజు ఉదయిస్తాడు, రోజు అస్తమిస్తాడు. కానీ నీ మంచికి, నీ భయభక్తికి దేవుని వెలుగు నీ జీవితంలోకి వస్తే, దేవుని మహిమ నీ జీవితంలోకి వస్తే, ఆ వెలుగు, ఆ సూర్యుని యొక్క బలం ఏంటంటే యెహోవాయే సూర్యుడు కేడమునై ఉంటున్నాడు. దేవుడు నీ జీవితానికి ఉదయకాంతిగా, సూర్యుడిగా కేడంగా ఉంటున్నాడంటే నేను కూడా చూశాను. షష్ఠకూటమి రోజు
మరి ఇట్లా జరిగిందని కొన్ని అపోహలు వచ్చిన రోజు నేను ఒక కల కన్నాను. అది డిసెంబర్ 23వ తారీఖు నాకు కళ వచ్చింది. మనము క్రైస్తవులం కాబట్టి దేవుడే సూర్యుడు మనం అనుకుంటాం, మనకి ఇంకే సెంటిమెంట్స్ లేవు. అయితే నేను ఆ రోజు కళ కన్నప్పుడు చంద్రులోంచి పాము పడుతుంది, మనం తప్పించుకున్నాము, ఆ పాము వేరే ప్రాంతంలో పడుతుంది. ఇలాంటి కళకు కూడా అర్థం తెలియని అనుకున్నాను. కానీ రాను రాని వైరస్ తాకిడి వచ్చినాక ఏంటంటే ఇది రాహుకేతువు అని అన్నిలు చెప్తున్నప్పుడు అనుకున్నాను, చంద్రుడి వల్ల కూడా దోషాలు ఉంటాయా అన్నది. ఈరోజు మనకున్న సూర్యుడి వల్ల దోషాలు, చంద్రుడి వల్ల దోషాలు కాలక్రమంలో శాస్త్రం చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ ఈరోజు లోక సూర్యుడు కాదు నీ సూర్యుడు. హల్లెలూయా. ఏ సూర్యుడు నీ సూర్యుడు? పరలోక సూర్యుడు యెహోవా అని ఈరోజు నీకు చెప్తున్నాడంటే, నువ్వు రోజు జీవించే కాలంలో నీకుంటున్న ఈ ప్రకృతి శాపాలు ఉండొచ్చు. ఈరోజు ఈ సూర్యుడు నీకు, ఈ యొక్క చంద్రుడు నీకు, అందుకే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నానంటే చంద్రుడి యొక్క బలమే మరి ఈ లంగ్స్ జబ్బులకు కారణం అని. అంటే చంద్రుడు అంటే ఒక చల్లనితనము, చంద్రుడు అంటే ఒక మరి మనం చూస్తున్న చిన్న చిన్న కొన్ని వాటిని టాలీ చేసుకుంటున్నప్పుడు చంద్రుడికి సంబంధించిన జబ్బులు ఉన్నాయన్నది. ఆ చంద్రుడిలోంచి వచ్చిన పాము ఈరోజు లంగ్స్కి సంబంధించిన జబ్బులకి కేంద్రమై ఉన్నాడని నేను విన్నప్పుడు, ఈరోజు చల్లనితనం ఇచ్చి చంద్రుడికి మరి ఈరోజు శాపంగా ఎట్లున్నది అన్నది నాకు అవి తెలియదు కాబట్టి నేను వాటిని గమనించలేదు. కానీ ఈరోజు ఈ లోక సూర్యుడు ఈ లోక చంద్రుడితో కాకుండా ఆమేన్ కీర్తనలో చదివినప్పుడు యెహోవా సూర్యుడు కేడమనంటే భూకక్షలో ఉంటున్న సూర్యుడు మరి చంద్రుడితో సంబంధం లేకుండా యెహోవాయే నీకు సూర్యుడు అంటే మరి కాల గమనంలో ఉంటున్న సూర్య చంద్ర నక్షత్రాల దోషాలు ఈరోజు మనకు కాకుండా హల్లెలూయా దేవుడే నీకు నిత్యమైన వెలుగని ఈరోజు మీకు చెప్తున్నాడంటే, మీ జీవితంలో ఈ లోక మరి శాస్త్రాల దోషాలున్నా ఆయనే నిజమైన నిత్యమైన వెలుగుగా నీ జీవితానికి ఉంటున్నాడు అన్నది మరి ఆయన యొక్క ప్రభావాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. యెహోవాయే సూర్యుడు కేడమనై ఉంటున్నాడంటే ఈరోజు ఆయన నిత్యమైన ప్రభావం. యెషయా 30:26 చూసినట్లయితే చూడండి, ఆయన యొక్క విలువను చూసుకుంటాను. 30:26 యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. ఆమేన్. ఈరోజు దేవుడు తన రెక్కల కిందన ఏమున్నదని చెప్పాడు? ఆరోగ్యం ఉందని మనం ఇందాక మలాకీలో చదివాం. ఏమని చదివాము? అతని రెక్కలు ఆరోగ్యం కలుగ చేస్తుందంటే యెహోవాయే సూర్యుడిగా ఇక్కడే రాయబడి ఉన్నదంటే హల్లెలూయా. ఏమని రాయబడి ఉన్నది? యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. ఆమేన్. గాయమును కట్టి మరి బాగు చేయాలి అని అంటే అతని రెక్కలు అతని బాహుబలానికి గుర్తుగా ఉన్నదన్నది. ఆ బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించినట్లు. ఆమేన్. ఈరోజు యెహోవా సూర్యుడిగా ఉన్నాడంటే 7 దినముల సూర్యుని వెలుగు ఒక దినములాగా ఉంటుందంటే ఈ లోక చంద్రుడు మరి ప్రతిబింబమైన చంద్రుడు యొక్క విలువ ఏ విధంగా ఉంటుందని రాయబడింది? ఇప్పుడు చంద్రుడి వెన్నెల సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. దేవుడి సూర్యుడు అయితే అతని ప్రభావంలో ఉన్న వెలుగు, అతని నీతిలో ఉంటున్న మరి శక్తి, అతని నీతిలో ఉంటున్న కృప 7 దినములది ఒక్క దినముగా 7 దినములది ఒక
ప్రముఖ దినముగా అన్నది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, భూ సంబంధమైన శాస్త్రంలో ఉంటున్న నీతికి, దేవుడి నీతికి ఈరోజు గమనము, దేవుడే సూర్యుడు అయి దేవుడే ఈరోజు ఆ నీతిని ఇవ్వబోతున్నాడంటే, భూకక్షంలో ఉంటున్న దోషాలకి కాకుండా తన వెలుగు చేత మనల్ని, అంటే 7 అంతల రెట్టింపు చేత నిన్ను ఆశీర్వదించడానికి, నీతిని నీ మీద ప్రకాశింపచేయటానికి, భయభక్తులు కలిగిన వారికైనా సూర్యుడిగా ఉదయిస్తున్నాడు అన్నది. హల్లెలూయా. అతని ప్రభావము లోకంలో ఉంటున్న సూర్యులకు ఉండదు. హబక్కూకులో అయితే నేను చదివాను. ఒకరోజు ఈట తలక్కును ఆ యొక్క తలక్కుని మెరిచి ఆ మెరుపుకెంట సూర్య చంద్రులు మరి పేర్లాగా మరుగైతాయని రాయబడి. నిజంగా దేవుని యొక్క వెలుగు తేజస్సు 7 దినముల యొక్క సూర్యకాంతిలాగా ఆయన ఉంటాడంటే, ఈరోజు ఆయన వల్ల మనకి హాని ఉండదు. ఆయన రెక్కల వల్ల మనకు ఆరోగ్యం అని అంటే, ఆ సూర్యుడు, ఆ యెహోవా నీకు కేడము డాలుగా ఉండడానికి ఈరోజు నీ కొరకు ఉదయిస్తున్నాడు. ఆమేన్. మీరు ఫేస్బుక్ ద్వారా అయినా దేవుని నీతికి హల్లెలూయా చెప్పాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవుడు మహిమకు అర్హుడై ఉంటున్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన అతను వాళ్ళంతా మనం ఆయనలో ఉంటున్న గొప్పదనాన్ని ఈ విధంగా ప్రకటించుకోవడానికి, ఆయన యొక్క విలువలో ఉంటున్న తేజస్సు ఈరోజు నీ మీద నా మీద ఉదయించును గాక. ఆమేన్. అందుకే యెషయా 60:20 అంటాడు, ఈ లోక సూర్యుడు అస్తమిస్తాడు, అంతేకాదు ఈ లోక నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ సూర్యుడు అస్తమించడు, నీ సూర్యుడు ఇంకా నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు. దోషాలు కనిపెట్టుకోవడానికి ఈ లోకంలో శాస్త్రం చెప్పినట్టుగా ఈరోజు చంద్రులో నుంచి వచ్చినది ఏదన్నా ఆ రాత్రి వెన్నెల దెబ్బ అంటారు కదా, పగటిలో దేవుడిది. మరి ఈరోజు ఏ దెబ్బ కూడా నీకు తగలకుండా కాపాడడానికి దేవుడి ద్వారా నువ్వు హామీదారుడు అవ్వాలి అంటే, ఈ లోక సూర్యుడు లాంటి వాడు కాదు నీ దేవుడు. 7 రోజుల సూర్యుని వెలుగు దేవుడిలో ఉంది. ఆ 7 రోజుల్లో ఉంటున్న వెలుగు ఈరోజు నీ జీవితంలో ప్రకాశింపజేస్తున్నప్పుడు, లోక సూర్యుల యొక్క నీతి కన్నా ఆయన నీతిని ఆకర్షించి దీవిస్తున్న విషయంలో ఈ లోక సూర్యుడు వాళ్ళే అది అస్తమించదు. చదువునైనా నీ సూర్యుడికను అస్తమింపడు, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది. నీ దుఃఖ దినములు సమాప్తములు, నీ దుఃఖ దినములు సమాప్తం. ఆయనే వెలుగు, ఆయనే మరి నీకు అస్తమించని బలంగా ఉంటాడంటే, ఆయన నిత్యమైన వెలుగుగా నీ జీవితంలో ఉదయించగోరుతున్నాడు. ఎంతమంది ఆహ్వానిస్తారు? అయితే ఈ యొక్క ఒక వచనం ముందు చూసినట్లయితే 19వ వచనంలో, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, నీకు వెలిగించుటకు చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఈ లోక సూర్యుడు, ఈ లోక మరి దోషాలు ఇంకా నీ మీద ప్రకాశింపవు కదా. రాహువు కేతువు, ఈ 7 మధ్యలో ఉండాల్సిన ఈ యొక్క పాము, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఇవన్నీ లోకంలో ఉంటున్న మరి కక్షలో ఉంటున్న వాటిల్లో దోషాలు. నిజంగా చంద్రుడు వలన ఈరోజు లంగ్స్కి సంబంధించిన జబ్బులు వస్తాయి. ఈ లంగ్స్కి సంబంధించిన జబ్బులే మరి ఆ పాము, ఇవన్నీ శాస్త్రం చెప్తున్నారు. కానీ ఈరోజు ఈ లోక సూర్యుడు, చదువునైన మాట, పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, నీకు వెలిగించడానికి చంద్రుడు ఇక ప్రకాశింపడు. ఈ లోక సూర్యుడు, ఈ లోక చంద్రుడు నీకు వెలుగు కాదు. నీతి సూర్యుడు మరి యెహోవాయే నీకు సూర్యుడిగా కేడ
ఉండి ఆయన నీ మీద ఏ విధంగా ఉంటాడంటే నిత్యమైన వెలుగుగా ఉంటే, ఈ లోకస్తుని వెలుగులాగా ఈడే ఉదయించింది, ఈడే అస్తమించింది, ఈరోజు బాగుంది, ఈ గడియ బాగాలేదు, ఇంకా ఇవన్నీ మన జీవితంలో ఉండవు. దేవుడే నిత్యమైన వెలుగు. ఈరోజు ఈ నిత్యమైన వెలుగుగా నీకు నాకు ఆ కృప అనుగ్రహిస్తుంటున్నాడంటే హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు మన జీవితంలో వెలిగించినప్పుడు ఆయనకుంటున్న 7 దినముల యొక్క వెలుగు ఒక్కరోజే ఒక దినమైన కలిగి ఉన్నాడంటే అంతటి ప్రకాశంలో. అందుకే మనందరికీ తెలుసు, మరి యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా 60లో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద అంటే ఈ లోక సూర్యుడు చంద్రులు కాదు, 7 దినముల యొక్క సూర్యుని యొక్క వెలుగు దేవుడిదై ఉందంటే, 7 దినముల యొక్క వెలుగు దేవుడిదై ఉందంటే ఆయన నీ మీద, ఒక్కరోజు సూర్యుని కాంతితో సమానం అంటే ఆయన నీ మీద వెలుగుగా, నీ మీద ఆ మాట యెషయాలో 60లో 1వ వచనం, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, నీ మీద ఉదయించును. వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ, యెహోవా మహిమ, యెహోవా మహిమ, యెహోవా మహిమ. ఆయన కేడమైన సూర్యుడై ఉన్నాడు. ఆయన వెలుగు నీ మీద ఉదయిస్తుంది. ఆయన నిన్ను తన యొక్క వెలుగులో ఆకర్షించి ఆ వెలుగు చేత నిన్ను నింపబోతున్నాడంటే హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు దేవుడు చూస్తున్నాడు. వారి దివ్య గ్రంథంలో మరి లిఖించుకున్నాడు. వారికి ఆ నీతిశ్వరుని యొక్క శ్రేష్టమైన దీవెనలో ఇంతటి కృప ఉందంటే ఆమె నిత్యమైన వెలుగులో మనము తేజరిల్లేటప్పుడు మన జీవితానికి ఏమని రాయబడుతుందమ్మా? ఆరోగ్యము. ఆమె అక్కడ రాయబడింది ఏంటంటే అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. దేవుడు నిత్యమైన వెలుగుగా తన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాయంటే హల్లెలూయా. ఈరోజు ఇదే లేఖన భాగంలో మన నిత్యమైన వెలుగుగా ఉండడానికే దేవుడి లోకానికి అరుణోదయపు వెలుగుగా వచ్చాడు. వాత్సల్యం చూపిస్తూ మనలోకి వచ్చాడంటే ఆ సూర్యుడే. యేసుప్రభు లేఖనంతో మనము గమనించింది ఏంటంటే దేవుడి లోకానికి అరుణోదయపు వెలుగుగా వచ్చాడు. ఈ అరుణోదయపు వెలుగులోనే ఈరోజు మరి చీకట్లు మరణ ఛాయలో కూర్చున్న వాళ్ళకి ఆ నిత్యమైన వెలుగు, అస్తమించని వెలుగు, ఈ లోక సూర్యచంద్రులు లాంటిది కాదు. 7 దినములు ఒక్క దినముతో ఉన్న వెలుగు ఈరోజు నీ మీద నా మీద కుమ్మరించి నీకు నాకు మరి ఈ లోక కాలంలో ఉంటున్న చంద్రుడి దోషాలు, సూర్య దోషాలు, కాల దోషాలు ఇంకా మన మీద పడకుండా నిన్ను నన్ను చేయడానికి కృపణిస్తున్నాడంటే హల్లెలూయా. యెషయా మరి 53:5వ వచనంలో అంటాడు, అతడు పొందిన గాయముల చేత నీకు నాకు స్వస్థత. అతడు పొందిన గాయముల చేత. నిజంగా నీతిశూరుడు ఉదయించాడంటే అతని రెక్కలు వలన నీకు ఆరోగ్యం, అతని రెక్కలు అతని బాహువు. ఈరోజు ఆ బాహువు నీ కొరకు నా కొరకు గాయపడింది. అందుకే అతని రెక్కల వలన ఆరోగ్యము. మరి ఆ మాటే ఈ లేఖన భాగంలో అతడు పొందిన గాయములు. ఆమె ఆ రెక్కలలో స్రవిస్తున్న రక్తము నీ కొరకు నా కొరకు అంటే ఆయన నిన్ను నన్ను మరి స్వస్థపరిచి ఆశీర్వదించడానికి. కాబట్టి ఈ లోకంలోనే జీవిస్తూ దేవుడి సూర్యుడిగా, దేవునికి నిత్యమైన వెలుగుగా, దేవుడే నీ జీవితానికి అరుణోదయపు వెలుగుగా ఈరోజు నీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడంటే నీ యొక్క భయభక్తి జీవితానికి నీతి సూర్యుడిగా ఆయన వెలిగించబడి మరి ఆ వెలుగు నీ మీద కుమ్మరించి నేను ఆశీర్వదించబోతున్న ఆ నీతి క్రమం అంతా పొందుకోవడానికి ఆ జీవ గ్రంథంలో
ఆ భయభక్తితో ఉన్న చర్చించుకున్న మాటలు కానీ, వారు జీవించిన విధానం కానీ, మరి ఆ గ్రంథంలో రాయబడిన విషయంలో ఏంటో ఒక గ్రంథము ఆయన సముఖంలో ఉన్నదంటే ఆ సముఖం అందున్న గ్రంథమే మరి ప్రకటనలో 2 గ్రంథాలు చెప్పబడింది. అదొకటి జీవ గ్రంథము, వేరొక గ్రంథం అని రాయబడింది. జీవ గ్రంథము వేరొక గ్రంథం. ఈరోజు జీవ గ్రంథము వేరొక గ్రంథం అంటే ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆ జీవ గ్రంథంలో మరి మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆ జీవము కలిగించట కొరకు ఆ గ్రంథములో మీరు రాయబడిన వారుగా ఉంటున్నారంటే ఈరోజు ఇర్మియా 30:17 అంటాడు, ఆ యొక్క విషయంలోనే ఎవరు లక్ష్య పెట్టని సియోనని నీకు పేరున్నా నేను నీకు ఆరోగ్యమును, ఎవరును లక్ష్య పెట్టని సియోనునియు, ఎవరును లక్ష్య పెట్టని సియోనును, వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నేను నీకు ఆరోగ్యము కలిగిస్తాను, ఈ గాయములను మాన్పెట్టను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఎవరు లక్ష్య పెట్టని అంటే ఎవరంటే ఈ లోక సూర్యుడు చంద్రుడు కింద ఉన్నవారు, ఈ బలం కింద ఉన్నవారు నేను లక్ష్య పెట్టకపోతే ఆయనే 7 దినముల కాంతి చేత నీతి సూర్యులాగా నిన్ను లక్ష్య పెట్టాలని ఉద్దేశించాడు. హల్లెలూయా. అందుకే నాకు ఆ పాట నాకు ఓ అమ్మాయి పాడుతుంది, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే తిరుగుచుంటిని, నిన్ను వెదకుచు కనిపెట్టుచుంటిని, ఎవరు యేసయ్యా నన్ను చేసి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ బోల్డంతా అనాథలాగా పాడడానికి ఇలోక సూర్యుడు, ఇలోక వెలుగు, చంద్రుడు వెలుగు కింద ఉన్నవాళ్ళు అంటే ఈ కాలం నేను గుర్తించకపోయినా దేవుడు నీ మీద నీతి సూర్యుడిగా వెలిగిస్తే, వెలుగుగా నీ జీవితంలోకి వస్తే ఈరోజు ఈ లోక సూర్య చంద్రులు అంటే ఈ ప్రజలు ప్లస్ ఈ యొక్క ఉనికి నిన్ను మరి దృష్టించకపోయినా నేను నిన్ను దృష్టిస్తున్నాను అన్నది లేఖన భాగం యొక్క లోతు ఏంటంటే భూమిలో ఉంటున్న మనుషులు, ఈ లోక వెలుగు, ఈ లోక మరి అస్తమయంలో ఉంటున్న వాడు మీరు నిన్ను దృష్టించకపోయినా, ఈ ఉనికి నిన్ను దర్శించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఆ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే ఎవరు లక్ష్య పెట్టని సియోను అని నేను అన్న నేను నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాను, ఆ యొక్క విషయంలో నేను నీకు స్వస్థతనిస్తాను, అక్కడ ఉద్ధరిస్తానని రాయబడ్డానికి దేవుడు లక్ష్య పెట్టని ఈ యొక్క లోకం కింద ఉంటున్న నీతి, ఈ సూర్యుడు ఈ చంద్రుడు కింద ఉంటున్న మనుషులు కానీ, దానికి కేంద్రమైన ఈ వెలుగు కానీ, ఈ యొక్క మరి చంద్రుడు కానీ నేను లక్ష్య పెట్టకపోయినా నీతి సూర్యుడుగా నేను బలపరిచాను. ఆ నీతి సూర్యుడు నేను ఉదయించి ఈరోజు నేను ఆశీర్వదించడానికి 7 రెట్లు నీ జీవితాన్ని ఉద్ధరిస్తున్నాడు. అంటే నేను ఇంకొంచెం ముందుకెళ్ళి చదివినప్పుడు 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను, ఇర్మియా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాను. ఈరోజు ఆ నీతి సూర్యుల్లోని కంప్లీట్ ఏంటంటే సత్య సమాధానాలను ఇచ్చి నేను ఆశీర్వదించడానికి. ఇప్పుడు సమయము 7:15 అవుతుంది. ఈ 7:15 అన్నప్పుడు ఈ సూర్యుడు వచ్చేసాడు. కానీ ఈ సూర్యుడు వచ్చేసినాక మీ సమస్యలు కూడా వస్తాయి. మరి ఏంటో మీ సమస్యలు వస్తాయి. రాత్రిలో నిద్ర పట్టదు, చంద్రుడు వస్తుంటాడు, సూర్యుడు వస్తుంటాడు, అప్పు సమస్యలు, రోగ సమస్యలు, పీడితలు, దినాలు గడిచిన మిమ్మల్ని వదలని ఉంటాయి. కానీ మీ జీవితంలో నీతి సూర్యుడు రావాలి. హల్లెలూయా. నీతి సూర్యుడు మీ జీవితంలోకి వస్తే
ఆయన ద్వారా, ఆయన రెక్కల ద్వారా నీకు స్వస్థత, ఆయన రెక్కల ద్వారా నీకు విడుదల, ఆయన రెక్కల నీ జీవితం ఉత్తరణ. ఈరోజు ఈ సూర్య చంద్రులు అస్తమిస్తారు, వెలిగించబడతారు. అస్తమించని వెలుగు నీ మీద ప్రకాశించాలంటే మాటి మాటికి యేసు ప్రభు గారు ఒకసారి నీ జీవితంలోకి వస్తే అది అస్తమయం లేని వెలుగు, ఎల్లప్పుడూ నిత్యము నిలిచే వెలుగుగా నిన్ను ప్రకాశింపజేస్తాడు. దేవుడు ఈరోజు ఈ ఉదయకాలంలో ఆ నీతి సూర్యుడు తన యందు భయభక్తులు కలిగిన వారందరి మీద ప్రకాశింపజేసి ఆ వెలుగులో ఉంటున్న సంతోషం, ఆ వెలుగులో ఉంటున్న ఆనందాన్ని దేవుడు తన బిడ్డలందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరం ఏకీభవించుకొని ఒక పాట పాడుకుందాము. ఓ తేరీ స్తుతి आराधना करता हूँ मैं तुझसे प्रार्थना, तू इस जगह को बदल, जो भी तू चाहिए यहाँ पे कर। हालेलुया, हालेलुया,
ప్రకాశించడానికి, ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఉదయాన ప్రకాశింపజేసి ఆమేన్. కరుణా సే తేరీ నయా దిన్ నయా దిన్, దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఆయన కరుణ ద్వారా చూపించడానికి, హల్లెలూయా, ఆయన గొప్ప సైన్యముగా, కేడముగా, దుర్గముగా నిన్ను కాపాడడానికి నువ్వు ప్రార్థించిన ఆ భయభక్తిలో నేను పైకి లేవనెత్తడానికి, నీతి సూర్యుడిగా నీ జీవితంలో ఆ వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నదంటే దేవుని బిడ్డలందరూ వెలిగించబడి మీ రెక్కలకి, నీ జీవిత విలువలకి ఆయన రెక్కల ద్వారా ఆశీర్వాదమును, సంతోషమును, సమాధానమును బంధించబడిన క్వారంటైన్గా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రసాదించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను.